నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక చుక్క నూనె లేకుండా చికెన్ ఫ్రైని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ రెసిపీని కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, నేనేమి ఊరికే చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 8 నుంచి 10 మిరియాలు, 2 యాలకులు, అలానే 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దీంట్లోకి 2 అంగుళాల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. అలానే ఒక 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. అదే మీరు సాల్ట్ యూస్ చేస్తే తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయొద్దు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని పక్కకు పెట్టుకుని ఒక 1/2 కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకోండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, అలానే లవంగాలు, దాల్చిన చెక్క పొడి కూడా ఉంది కదా. లేనిదల్లా పసుపు ఒకటే కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా కూడా కలిపేసుకోండి. మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలాతో చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోండి. టైం లేకపోతే ఒక 1/2 అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలండి. దాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చెక్క కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు దీన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత 3/4 గ్లాస్ వాటర్ని పోసుకుని దీన్ని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ని ప్లేస్ చేసుకుని దానిపైన పల్చగా ఉన్న ఒక క్లాత్ని పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అంతా కూడా ఈ స్ట్రైనర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు కొబ్బరి బయటికి రాకుండా జాగ్రత్తగా దీన్ని మూటలాగా పట్టుకుని దీంట్లోంచి కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేస్తే పల్చగా అయిపోతాయండి కొబ్బరి పాలు. సో ఒక్కసారి మాత్రమే కొబ్బరి పాలని దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాచ్లోంచే ఇలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోండి. చూసారు కదా, నేను ఎటువంటి ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకుని అలానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. కొబ్బరి పాలతో చేస్తున్నాం బాబోయ్ ఎలా ఉంటుంది అనుకోద్దండి, నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ మించిన టేస్ట్ వస్తుందండి, ట్రస్ట్ మీ. ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా దీంట్లోకి వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కుక్ అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఇది ఇలా కుక్ అవడం స్టార్ట్ అవుతుందండి. ఒకసారి గరిటెతో మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. 5 నిమిషాలకి చికెన్లోంచి కూడా వాటర్ ఊరుతాయండి. మీరు గమనిస్తే పైన ఆయిల్గా తేలింది కదా. మనం ఏమీ ఆయిల్ వేయకపోయినా సరే కొబ్బరి పాలలో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఆయిల్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో కొబ్బరి పాలలో ఉన్న ఆయిల్ సరిపోతుందండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని మరొకసారి కలిపేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. మరొక 7-8 నిమిషాలకి చెక్ చేస్తే చూసారు కదండి ఆయిల్ ఎలా తేలిపోయిందో. ఇదంతా కూడా 100% కొబ్బరి పాలలోంచి వచ్చిన ఆయిలేనండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. గ్రేవీలా కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కట్టేయండి, లేదంటే దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. సో చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో అసలు ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా డ్రై రోస్ట్ చేస్తే ఇది అడుగంటిపోయి కొద్దిగా ప్యాన్కి అంతా కూడా అంటుకుపోతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ వేసుకుని ఇదంతా మరొకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.